Pune, there is a very big assembly, పూణేలో పెద్ద దేవుని సమాజం ఉంది. and there is no church. అక్కడ మందిరం లేదు. They gather in a committee hall. వారు ఒక కమిటీ హాల్లో కూడుకుంటారు. I asked a man of God, uncle, why you didn't construct the house of God? నేను దేవుని దైవజనుని అడుగుతూ వచ్చినాను కదా, ఎందుకు మీరు దేవుని మందిరాన్ని కట్టలేదని. The church, when we build, many problems will come, Tamudu. That's the reason we never build the church. మందిరాన్ని కట్టినప్పుడు చాలా సమస్యలు వస్తాయి తమ్ముడు, అందుకనే మందిరాన్ని కట్టలేదు. Today many are facing the same problem. ఈ దినాన కూడా అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. So now we need much prayer for the big assembly. ఈ విధంగా పెద్ద మందిరము, పెద్ద సమాజం ఉంది కాబట్టి మనకు ఎక్కువైన ప్రార్థనలు అవసరమై ఉన్నాయి. I don't know how much you satisfied. I was so much satisfied when I entered into the house of God. దేవుని మందిరంలోనికి నేను ప్రవేశించినప్పుడు నేను ఎంతగానో సంతృప్తి పరచబడ్డాను. What a wonderful and beautiful house of God God has given to his children. దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ఇంత మంచి గొప్ప అద్భుతమైన దేవుని మందిరం. May God bless you and make fruitful, and that fruit may remain in you till he comes and takes us over in his kingdom. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలవంతంగా చేయునుగాక. ఆ ఫలం నిలిచి ఉండే విధంగా తను తిరిగి వచ్చేంత వరకు ఆ ఫలం నిలిచి ఉండేటట్లుగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. Let us go for worship. ఆరాధనలోకి ప్రవేశిస్తాం. Turn to me, Psalms 111. కీర్తనలు 111. Psalms 111, we will read verse 1 to 10 alternatively. కీర్తనలు 111 మొదటి 10 వచనములు మనము మార్చి చదువుకుంటాం. Psalms 111 verse 1 to 10. See, Psalms 111. క్షమించండి, కీర్తనలు 111 మొదటి 10 వచనములు మనం మార్చి చదువుకుంటాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. The work of the Lord are great, sought out of all of them that are pleasured therein. ఆయన కార్యం మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యం నిలకడగా ఉండును. He hath made his wonderful works to be remembered. The Lord is gracious and full of compassion. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. He has shown his people the power of his works, that he may give them into the heritage of the heathen. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. They stand fast forever and ever, and are done in truth and uprightness. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యంగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. 10వ వచనం. The fear of the Lord is the beginning of the wisdom, a good understanding of all they that do these commandments, and praise endureth forever. Let's pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున తండ్రి, great and mighty God, గొప్ప బలమైన దేవా, never changing, never failing God, ఎన్నడూ మార్పు చెందని పతనము కాని దేవా, the God who is alone are worthy to be worshipped, ప్రభువా మీరు మాత్రమే ఆరాధనలకు స్తుతులకు యోగ్యమైన దేవుడవు, the God who is alone are worthy to be glorified, నీవు మాత్రమే మహిమ పొందడానికి అర్హమైన దేవుడవు, the God who is only to be praised. ప్రభువా స్తుతులకు అర్హమైన దేవుడవు మాత్రం We నీవే praise ప్రభువా. and thank thee for having such a great God in our life. మా జీవితంలో ఇంత గొప్ప దేవుని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we didn't have any good virtues to have such a great God in our life. మా జీవితంలో అటువంటి గొప్ప దేవుని కలిగి ఉండేదానికి మాకు ఎటువంటి మంచి లక్షణాలు లేకుండా ఉన్నాయి. We are the people always fall in our spiritual life. మా ఆత్మీయ జీవితంలో మేము ఎప్పుడు తప్పిపోయిన ప్రజలంగా మేము ఉన్నాం. We always been disobedient unto you. మేము మీకు ఎప్పుడు అవిధేయత చూపించిన ప్రజలంగా మేము ఉన్నాం. We always run away from you. మేము ఎల్లప్పుడు కూడా మీ నుంచి వైదొలిగిపోయిన వారంగా ఉన్నాము. Lord, not even one good quality we have to show forth ourselves. మాలో చూపించడానికి ఎటువంటి ఒక మంచి లక్షణం కూడా మాలో లేదు. Lord, have mercy upon us. ప్రభువా దయచేసి మమ్మల్ని కరుణించుము. Forgive us and wash us by the precious blood. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి క్షమించుము. Lord, help us to worship the great God in the holy way. అటువంటి గొప్ప దేవుని పరిశుద్ధమైన విధానంలో ఆరాధించగలటకు సహాయం చేయండి. We thank and praise thee for your faithfulness towards us. మా ఎడల మీరు చూపిస్తున్న నమ్మకత్వాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. Great is thy faithfulness towards us, O Lord. ప్రభువా మా ఎడల నీ యొక్క నమ్మకత్వం ఎంతో గొప్పదిగా ఉంది. Today we are alive not by our spirituality, not by our holiness, not by our goodness. ఈ దినాన మా పరిశుద్ధత ద్వారా గానీ, మా యొక్క మంచితనం ద్వారా గానీ, మా పరిశుద్ధత ద్వారా గానీ మేము సజీవంగా లేము. Only by the grace and mercy which extended in our life. కేవలం మీరు చూపించిన మీ కృప కనికరాలను బట్టి మేము సజీవంగా ఉన్నాము. Lord, we thank and praise you for all the help which you have done in our life. ప్రభువా మా జీవితంలో మీరు అనుగ్రహించిన ప్రతి విధమైన సహాయం బట్టి వందనాలు. In this morning, Lord, we uphold Psalms 111 verse 1 to 10. ప్రభువా ఈ యొక్క ఉదయకాల సమయంలో కీర్తనలు 111 మొదటి 10 వచనాలు మేము కోరుకుంటున్నాం. What are the hidden or been
Lord, hidden in thy words, please reveal to us, by that we could worship you. ప్రభా నీ వాక్యములో ఉన్న మర్మములు మాకు బయలుపరచుము, తద్వారా మేము మిమ్మల్ని ఆరాధించగలటకు సాయం చేయండి. Make our worship may be sweet savior unto thee. ప్రభా మా యొక్క ఆరాధన పరిమళ సువాసనంగా మీరు చేయండి. By that the Lord may be satisfied our worship. తద్వారా మా ఆరాధన ద్వారా మా ప్రభు సంతృప్తి పరచబడును గాక. Thank you for all the dears who couldn't come in time. ప్రభా సమయంకి వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. Who are still on the way, please bring them in time. ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని సకాలంగా తీసుకుని రండి. Lord, we also pray for the universal church which gather in thine house. ప్రభా నీ యొక్క మందిరంలో కూడుకొనుచున్న సార్వత్రిక సంఘం బట్టి ప్రార్థన చేస్తున్నాం. Lord, we pray for Hebron. హెబ్రోన్ కొరకు ప్రార్థన We చేస్తున్నాం. also pray for Telangana and Andhra Pradesh. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంఘముల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. We also pray for the ministry in North India, South India, East India and West India. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు పశ్చిమ భారతదేశంలో ఉన్న పరిచయ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. Bless all the ministers who are going to minister thy word. ప్రభువా నీ వాక్యమును పరిచారం చేస్తున్న పరిచారకులందరిని బట్టి దీవించండి, ఆశీర్వదించండి. Lord, we thank and praise thee for Hebron. Pray and send us for the ministry. ప్రభువా హెబ్రోన్ వారు ప్రార్థించి మమ్మల్ని పరిచయ కొరకు పంపించినట్లుగా మీరు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. Lord, what for you have sent, let your perfect will may be fulfilled. ప్రభువా మీరు ఏ ఉద్దేశంతో పంపించినారో ఆ యొక్క పరిపూర్ణమైన చిత్తం నెరవేర్చబడును గాక. Unworthy servant, ప్రభువా యోగ్యమైన దాసులము, I didn't have anything with me. ప్రభువా నా యొద్దగా ఏది కూడా లేదు. I totally depend upon you. ప్రభువా సంపూర్ణంగా నీ మీద ఆధారపడుతున్నాను. Lord, please help to minister thy word. ప్రభువా నీ యొక్క వాక్యమును పరిచయం చేయుటకు దయచేసి సాయం చేయండి. Help us in giving thy word and also in నీ translation. వాక్యం ఇచ్చిట్లోను తర్జుమాలు కూడా సాయం చేయండి. Binding the power of darkness, claiming the victory, coming under the sprinkling power of the precious blood, we pray in Jesus' precious name. అంధకార శక్తులన్నింటినీ గద్దించి బంధించి వేస్తూ మీ విజయాన్ని కోరుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకి వస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Worship is a very important subject in a believer's life. విశ్వాసి జీవితంలో ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యమైన అంశంగా ఉంది. Number one, మొదటిది, as a child of God, we must give a preeminence unto the God in everything. దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యమైన స్థానాన్ని ఇచ్చే వారంగా ఉండాలా. And secondly, a believer must be always present in time in the house of God. రెండవదిగా విశ్వాసిగా దేవుని మందిరంలో సమయానికి రావాలా. Thirdly, మూడవదిగా, and the believer must take an opportunity to pray, to worship, to do the work of God. దేవుని పని చేయడానికి, దేవుని ఆరాధించడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలో ఒక విశ్వాసి అవకాశం తీసుకోవాలా. This all the qualities of believers has been needed in the last days. ఈ యొక్క అంత్య దినాల్లో విశ్వాసులకున్న లక్షణాలు ఇవన్నీ కూడా ఉండాలి. Some are there will come to the church very regularly, but they couldn't worship. కొంతమంది దేవుని మందిరానికి క్రమంగా వస్తారు కానీ వారు ఆరాధించరు. There is no use of coming to the church, we never worship the Lord. ఆరాధించకుండా దేవుని మందిరానికి రావడం ఎటువంటి ఉపయోగం లేదు. And how you must be prepared? ఏ విధంగా నువ్వు సిద్ధపడి ఉండాలి. You may not prepared in the house of God, you must be prepared in your respective houses. That No, Lord, prepare me to worship you in the midst of the congregation. దేవుని మందిరంలో సిద్ధపడడం కాదు కానీ ఇంట్లోనే ఉండి ప్రభువా నేను మందిరానికి వెళ్తున్నాను, నీ సమాజంలో ఆరాధించడానికి నాకు సహాయం చేయి, నేను ఇంట్లోనే సిద్ధపడి రావాలా. Our worship must be prepared from our house, respective houses. మన ఇంట్లో నుంచే మన ఆరాధన సిద్ధం చేసుకొని మనం దేవుని మందిరానికి రావాలా. Then step by step the Lord will lead you and help you to encourage you to worship the Lord. మెట్టు వెంబడి మెట్టు ప్రభు నిన్ను ఆరాధించడానికి నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. Psalms కీర్తనలో 138, 138వ కీర్తన, Psalms 138 verse 8. 138 వచనం. The Lord will perfect that which concerneth me. Thy mercy, O Lord, endureth forever. Forsake not the works of thine own hands. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. Forsake not the work thine own hands which God have done in our life. మన జీవితంలో దేవుడు చేసిన చేతి కార్యములను మనం విడిచిపెట్టకూడదు. God's work are very wonderful. God's work are so marvelous. God's work are so great. దేవుని పనులు మన జీవితంలో ఎంత అద్భుతములు, ఆశ్చర్యకరములు, అవి గొప్పవై ఉన్నాయి. So to whom the God going to work? ఎవరి జీవితంలో దేవుడు పని చేయబోతున్నాడు? God works in the least person. దేవుడు అతి అల్పులైన దీనుల ఎడల ఆయన పని చేయబోతున్నాడు. God works through the foolish person. బుద్ధిహీనుల ప్రజల్లో ఆయన పని చేయబోతున్నాడు. And God who's work toward the sinful person. పాపులైన ఎడల ఆయన పని చేస్తాడు. In the three categories, somewhere, someplace you and I had been. ఈ మూడు యొక్క గుంపులో నువ్వు నేను కూడా ఏదో గుంపులో మనం ఉన్నాం. We believe that we are being a sinful people. మనం నమ్ముతున్నది ఏంటంటే మనమందరం కూడా పాపులమై ఉన్నాం. Nothing good in our life. మన జీవితంలో ఎటువంటి మంచిది లేదు. So God's work by his own hand has been done in your life and my life. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తన సొంత హస్తం చేత తన పనిని, తన కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. And we will meditate upon that and will go for worship. దాన్ని మనం ధ్యానించుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. What is the first work of the Lord? దేవుని యొక్క మొట్టమొదటి పని ఏంటి? Psalms 111 కీర్తన 111 verse 2.
రెండవ వచనం, The works of the Lord are great. దేవుని యొక్క పనులు అవి గొప్పవై ఉన్నాయి. God's work toward the sinful people is so great. దేవుని యొక్క పనులు పాపత్ములైన ఎడల అవి గొప్పవై ఉన్నాయి. And that great work is unmeasurable. ఆ యొక్క గొప్ప పని అవి కొలతలేనివి. See, when we want to do some work to other people, we'll measure the people, we'll see the people, we see the quality of a man and we do work for them. వేరే వారి కొరకు ఏమైనా పని చేయాలంటే వారి గురించి ఆలోచన చేస్తాం, వాళ్ళ యొక్క విలువను కనుక్కుంటాం, ఆ విధంగా వారికి పని చేస్తాం. And we count also that is it that person is in my standard, in equivalent to me, then only we will work. ఆయన నా స్థాయికి అనుగుణంగా ఉన్నాడా, నాకు అనుకూలంగా ఉన్నాడా అని చూసి అప్పుడు మాత్రమే మనం పని If చేసేవారం he is ఉంటాం. not equivalent to into that person, ఒకవేళ నా స్థాయికి ఆయన చెందినవాడుగా he will లేకపోతే tell, go in to meet that person, he will help you out. నువ్వు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని కలుసు, ఆయన నీకు సహాయం చేస్తాడని But the చెప్తాం. Lord Jesus had never done that. He never sent us away. He could do the great work in our life. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల ఆ విధంగా చేయలేదు కానీ, మనల్ని పంపించలేదు కానీ, మనలో తన గొప్ప కార్యాన్ని ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. That's the reason his works are great in our life. అందుచేత మన జీవితంలో ఆయన క్రియలు గొప్పవై ఉన్నాయి. What is that great work? ఆ యొక్క గొప్ప క్రియలు ఏంటివి? In Mark chapter 1, మార్కు సువార్త మొదటి అధ్యాయం verse 40. 40 వచనం. Mark chapter 1, మార్కు సువార్త మొదటి అధ్యాయం verse 40. 40 వచనం. And there came a leper unto him, beseeching him and kneeling down unto him and saying unto him, if thou can make me clean. ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. Here we could see a leper man. ఇక్కడ ఒక కుష్ఠరోగిని మనం చూస్తున్నాం. So God want to do a great work in his man's life. కుష్ఠరోగి యొక్క జీవితంలో దేవుడు గొప్ప పని చేయాలనుకుంటున్నాడు. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తా this ఉంది, leper man beseeching him, ఆ కుష్ఠరోగి ఆయనను వేడుకుంటున్నాడు, kneeling down. ఆయన మోకాళ్ళ నుంచి. And thirdly he is saying, if it is thy will, మూడవది అంటాడు కదా, నీకు ఇష్టమైతే, or if you love me, నీవు నన్ను ప్రేమిస్తే, or else if you have desire in me, నువ్వు ఒకవేళ నా యందు ఇష్టం కలిగి ఉంటే, if you have a compassion on me, నా ఎడల నువ్వు జాలి చూపిస్తే, I can't force you. నేను నిన్ను బలవంతం చేయలేను. You are a great God, I knew that. నాకు తెలుసు నువ్వు గొప్ప దేవుడవని. I didn't have any good qualities, good virtues in me to force you and tell me to heal. నిన్ను బలవంత పెట్టి నన్ను స్వస్థపరచమని చెప్పడానికి నాలో ఎటువంటి మంచి లక్షణాలు లేవు. I know your quality. నాకు తెలుసు నీ యొక్క I know విలువ, your work. నీ యొక్క క్రియలు తెలుసు. You are a great God. నువ్వు గొప్ప దేవుడవు, You are a son of God. నువ్వు దేవుని కుమారుడవు. So that's the reason the first humbleness of this leper man is kneeling down. అంచేత ఈ కుష్ఠరోగి యొక్క మొట్టమొదటి దీనత్వం ఏంటంటే ఆయన మోకాళ్ళు ఉన్నాడు. Secondly, రెండవదిగా he is beseeching him, requesting him. ఆయనను వేడుకుంటున్నాడు, If it is thy will, నీకు ఇష్టమైతే make me clean. నన్ను శుద్ధినిగా Why చేయి. he need such cleanness in his life? ఎందుకు ఆయన జీవితంలో అటువంటి శుద్ధ పవిత్ర చేయబడడం అవసరము? According to the law of Moses, మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం every leper man to be sent outside of the campus, outside of the city. ప్రతి ఒక్క కుష్ఠరోగి కూడా పాలెం వెలుపలికి అంటే పట్టణం వెలుపలికి పంపించాలి. Hope this man also been out of the city. ఈ యొక్క మనుషుడు కూడా పట్టణం వెలుపల He had ఉన్నాడు. been all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. No person was with him. ఎవరు కూడా ఆయనతో పాటు లేరు. What made him to be away from the city? ఆ పట్టణం నుంచి వెలుపల రావడానికి గల కారణం ఏంటి? Is leprosy. ఆయన యొక్క కుష్ఠరోగము, Is uncleanness. ఆయన యొక్క అపవిత్రత. It made him to be away from the city. ఆయన పట్టణం నుంచి వెలుపలిగా వచ్చేటట్టుగా చేసింది. Away from the people whom he loved. ఆయన ప్రేమించిన ప్రజల నుంచి దూరంగా పెట్టింది. Away from his parents. ఆయన తల్లిదండ్రుల నుంచి దూరంగా Away పెట్టింది. from his friends. ఆయన మిత్రుల నుంచి దూరంగా Away పెట్టింది. from his relation. ఆయన బంధువుల నుంచి దూరంగా And పెట్టింది. he was been all alone in that place. ఆ స్థలంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. And he was isolated in that place. ఆయన ఆ స్థలంలో ఒంటరిగా చేయబడ్డాడు. Couple of years back, కొన్ని సంవత్సరాల క్రితము we also been isolated. Some of the person who had come through with this coronavirus. మనం కూడా ఒంటరిగా చేయబడినాం. ఎవరైనా ఈ కరోనా రోగం ద్వారా సోకి వారు వచ్చినట్లయితే 15 days we have been isolated. 15 దినములు మీరు క్వారంటైన్ లో ఆ యొక్క ఒంటరిగా చేయబడినారు. Our own parents, when you give a breakfast, they will keep the breakfast and will push like this. మన సొంత తల్లిదండ్రులు బ్రేక్ఫాస్ట్ ఇస్తే ఆ విధంగా పెట్టి ఆ దుబ్బి వెళ్ళిపోతారు. They never touch you. వారు నిన్ను ముట్టుకోరు. This is what the isolated means. ఇదే ఒంటరిగా చేయబడడం, No ప్రత్యేకించబడడం. one will touch you, no one will speak to you, no one come to you. ఎవరు కూడా నీ దగ్గరికి రారు, నిన్ను ముట్టుకోరు, నీతో మాట్లాడరు. I hope you could face that isolated, some person who had been come through in this virus, been away from the family. ఈ యొక్క కరోనా సోకిన వారు మీలో ఎవరైనా కూడా ఇటువంటి విధానంలో ఈ యొక్క కుటుంబం నుంచి దూరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు వెళ్ళినారు
ఉన్నారనుకుంటున్నాను. One day or 2 days, okay, it's been accepted. ఒక 2 దినాలైతే పర్వాలేదు. But 15 days, you must not see any person, you not touch any person. 10 దినాలు ఏ వ్యక్తిని కూడా నువ్వు ముట్టుకోకూడదు, తాకకూడదు. How this person had been. ఏ విధంగా ఈ వ్యక్తి ఉండొచ్చు? Not 15 days. 10 దినాలు కాదు. It may be so many years you have been isolated. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఒంటరిగా చేయబడ్డాడేమో. No one is to speak to him. ఎవరు కూడా ఆయనతో మాట్లాడడానికి No one లేరు. is to come to him. ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేదు. Such a dangerous situation he was been going through. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి గుండా ఆయన వెళ్తున్నాడు. Why he has been separated? ఎందుకు ఆయన ప్రత్యేకించబడ్డాడు? Why he was been alone? ఎందుకు ఆయన ఒంటరిగా ఉన్నాడు? Because of the leper. ఎందుకంటే కుష్ఠరోగం బట్టి. This leprosy, according to the law of Moses, you had been sent away and you have been all alone. ఇక కుష్ఠరోగము మోషే ధర్మశాస్త్రం ప్రకారం పాలెం వెలుపల ఉంచి ప్రత్యేకింపబడి ఒంటరిగా ఉండాలా. Beloved, this person had a leper. ఈ యొక్క వ్యక్తికి కూడా కుష్ఠరోగం ఉంది. But you and I, అయితే నువ్వు నేను more danger than leprosy. కుష్ఠరోగం కంటే గొప్ప ప్రమాదకరమైన That is a పరిస్థితి. sin. అది పాపం అనే రోగము. That sin ఆ యొక్క రోగము, ఆ పాపము separated us from God. దేవుని నుంచి మనము విడబాటు చేసింది. God wants us to be having a fellowship with us. దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుతున్నాడు. God never allowed us to be away from us. దేవుడు మనం ఆయన నుంచి దూరంగా ఉండాలని ఎప్పుడు కోరలేదు. God's desire that as we created by him, that we could be with him. ఆయన చేత సృష్టింపబడిన వారము ఆయనతో కూడా ఉండాలనేది దేవుని కోరిక. That is a love of God. అది దేవుని ప్రేమై ఉన్నది. God always used to visit Adam. దేవుడు ఎల్లప్పుడు కూడా ఆదామును దర్శించేవాడు. When he has been run away from God, దేవుని నుంచి ఆయన వైదొలిగి దూరంగా what వెళ్ళిపోయినప్పుడు made him to go away from God? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? Disobedience. అవిధేయత. And disobedience prevailed in his life and sin ruled in his life. అవిధేయత ఆయన జీవితంలో ప్రవేశించి పాపం ఆ విధంగా ప్రవేశించింది. And sin controlled this man. పాపం ఆయన నియంత్రణలో ఉంచుకుంది. And that sin made away from God the creator. ఆ పాపము సృష్టికర్త అయిన దేవుని నుంచి దూరంగా చేసింది. And the word of God says దేవుని వాక్యంలో in సెలవిస్తుంది. Ezekiel chapter 18 verse 4, ఎజెకియేలు 18:4 the soul that sinneth it shall die. పాపం చేసే ఆత్మ అది మరణించాలా. The soul that sinneth it shall die. పాపం చేసే ఆత్మ అది మరణించాలా. So this man Adam must die. ఆదాము ఈ మనుషుడు చనిపోవాలా. He must be separated from God. దేవుని నుంచి దూరంగా ఎడబాటు కావాలా. God may left him. దేవుడు ఆయన విడిచిపెట్టినాడు. By God is possible it can create one more Adam. దేవునికి సాధ్యం ఇంకొక ఆదాము సృష్టించడానికి. But God never done that. అయితే దేవుడు ఎప్పుడు ఆ విధంగా He చేయలేదు. loved that man who could run away from God. దేవుని నుంచి వైదొలిగిపోయిన ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించినాడు. It is a man who could run away from God. It is not God who could run away from man. మానవుడు దేవుని నుంచి పరిగెత్తిపోయినాడు కానీ దేవుడు మానవుడి నుంచి వైదొలిగిపోలేదు. But God has a desire that he could love him. అయితే దేవుడు తనను ప్రేమించాలన్న దేవుని కోరిక ఆయన ఉన్నాడు. And God loved Adam. దేవుడు ఆదామును ప్రేమించాడు. Adam, where are you? ఆదామా ఎక్కడున్నావు? If God didn't have that love, he never been asked him, where are you? దేవునికి ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే ఆ విధంగా ఎక్కడున్నావు అని అడిగి ఉండకపోయేవాడు. God's love is true and eternal and everlasting. దేవుని ప్రేమ అది నిజమైన సత్యమైనది శాశ్వతమైన ప్రేమ. So God loved him. దేవుడు ఆయనను ప్రేమించినాడు. Adam, where are you? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? He said, I am hiding behind the leaf. నేను యొక్క పొదల చాటున దాక్కుని ఉన్నాను. What made you to hide? నువ్వు దాక్కోవడానికి గల కారణం ఏంటి? Sin. పాపము. You and I also. నీవు నేను కూడా. When God has created you and me, దేవుడు నిన్ను నన్ను సృష్టించినప్పుడు and he given his soul unto you and me. నీకు నాకు తన ఆత్మను ఆయన ఇచ్చినాడు. God's soul has given to you and me. దేవుని ఆత్మను నీకు నాకు In అనుగ్రహించబడింది. Genesis chapter 2 verse 7. ఆదికాండం 2:7 The word of God says, దేవుని వాక్యం when సెలవిస్తుంది. God created a man, దేవుడు మానవుని and సృష్టించినప్పుడు a man breathed in the man's nostril, and a man became a living soul. వాడి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా వాడు నరుడు జీవాత్మయను. So every man had the soul of God. ప్రతి మానవుడికి కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. That's the reason God is so concerned about a man that he cannot leave that man. అంచేత దేవుడు మానవుడిలో ఎంతో పట్టింపు ప్రేమని కలిగి ఉన్నాడు. So this leper man in Mark chapter 1 verse 40, మార్కు సువార్త 1:40 ఈ కుష్ఠరోగిని గురించి మనం చూస్తాం. he was separated because of leprosy. కుష్ఠరోగాన్ని బట్టి ఆయన ఎడబాటు ప్రత్యేకించబడినాడు. And he was been all alone in the outside of the campus. ఆ యొక్క పాలెం వెలుపల ఆయన ఒంటరిగా ఉన్నాడు. You and I, నీవు నేను we didn't have this leper, ఈ కుష్ఠరోగం మనకు లేదు కానీ but we are more dangerous than the leper disease. We had a sinful disease in our ఈ life. కుష్ఠరోగం కంటే ప్రమాదకరమైన రోగము పాప రోగం మన జీవితంలో ఉంది. What did the sin made in our life? పాపం మన జీవితంలో ఏం చేసింది? And it's made us to separate from the God who has given a soul for us. దేవుడు మనకు జీవాత్మ ఇచ్చిన దేవుని నుంచి మనల్ని దూరంగా చేసింది. We have been separated from God. దేవుని నుంచి మనల్ని ప్రత్యేక ఎడబాటు చేసింది. And what was been because of the sin, what has been prepared for us? పాపమును బట్టి మన కొరకు సిద్ధపరచబడింది ఏంది? Death.
మరణము. In Ezekiel chapter 18 verse 4 we could read in that. ఎజెకియేలు 18:4 మనం The soul చదువుతున్నాం. that sinneth it shall die. పాపం చేసే ఆత్మ అది చనిపోవాలి. So we are very near unto the death. మనం మరణంకి ఎంతో సమీపంగా ఉన్నాం. Very very near unto the punishment of God. దేవుని యొక్క శిక్షకు మనం సమీపంగా ఉన్నాం. Very near unto the wrath of God. దేవుని యొక్క ఉగ్రతకు మనం సమీపంగా ఉన్నాం. In that situation ఆ యొక్క పరిస్థితిలో no one loved us. ఎవరు కూడా మనల్ని ప్రేమించలేదు. No one cared us. ఎవరు కూడా మనల్ని పట్టించుకోలేదు. Neither our religion cared about our life when we are near unto the death. మన మరణముకు సమీపంగా ఉన్నప్పుడు మన మతం కూడా మనల్ని పట్టించుకోలేదు. Our money cannot save us when we are near unto the death. మన మరణముకు సమీపంగా ఉన్నప్పుడు మన డబ్బు మనల్ని రక్షించలేదు. Now our beauty cannot save our life when we are near unto the death. మన జీవితం మరణముకు సమీపంగా ఉన్నప్పుడు మన అందం కూడా మనల్ని రక్షించలేదు. Neither our strength could deliver us from that dangerous death. ఆ యొక్క ప్రమాదకరమైన మరణంలో నుంచి మన ఏ బలం కూడా విడిపించలేదు. All had been helpless. అందరూ కూడా నిస్సహాయమైన స్థితిలో But ఉన్నారు. only one person, అయితే ఒకే ఒక వ్యక్తి that he could love you unconditionally. ఆ షరతు లేకుండా ఆయన నిన్ను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. Unchangeable love. మార్పు చెందని ప్రేమతో నిన్ను That is the ప్రేమించినాడు. Lord Jesus. అది ఆయన యేసుక్రీస్తు He ప్రభువు. loved you. ఆయన నిన్ను ప్రేమించినాడు. Unconditionally he loved you. షరతు లేకుండా ఆయన నిన్ను ప్రేమించినాడు. And what he has done, ఆయన ఏం చేసినాడు? he had come unto you. ఆయన నీ దగ్గరికి వచ్చినాడు. When he had come, ఆయన నీ దగ్గరికి the word వచ్చినప్పుడు of God says, దేవుని వాక్యం while సెలవిస్తూ you are ఉంది, yet in sin, మన పాపములో ఉన్నప్పుడు the loving Lord Jesus died for our sin. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల కొరకు చనిపోయినాడు. Let us come back unto this leper man. తిరిగి కుష్ఠరోగి వైపు వద్దాం. So this leper ఈ man, యొక్క కుష్ఠరోగి he was all alone. ఆయన ఒంటరిగా ఉన్నాడు. No one could be before him. ఆయన ఎదుట ఎవరు కూడా లేరు. I don't know how long he had been over there, ఎంతకాలం ఆ విధంగా ఉన్నాడు మనకు but తెలియదు. sure he was restless and peaceless in his life. అయితే నిశ్చయంగా ఆయన జీవితంలో నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా ఉన్నాడు. But one thing we can know here, అయితే ఒక సంగతి మనం తెలుసుకోగలము. Jesus went on that way. యేసుక్రీస్తు ప్రభువు మార్గం గుండా It వెళ్ళాడు. is not a sudden walk about the Lord Jesus to that place, యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గం గుండా ఏదో అకస్మాత్తుగా వెళ్ళలేదు. because he is the Lord Jesus. ఆయన యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి He came into this world to seek and search the sinner. పాపిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. Jesus knew this leper is over there for many years. యేసు ప్రభువుకు తెలుసు ఈ కుష్ఠరోగి అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడని. Oh, I will go. నేను వెళ్తాను. When Zacchaeus was in this Jericho, ఎప్పుడైతే జక్కయ్య జెరికోలో ఉన్నాడో, Zacchaeus was there for Jesus to come over there. ఒకవేళ జక్కయ్య అక్కడ ఉంటే యేసు ప్రభువు వచ్చేవాడా? Because of Zacchaeus, the Lord Jesus went over there. జక్కయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గం గుండా వెళ్ళాడు. Blind Bartimaeus was గుడ్డివాడైన there. బర్తిమయ్య When he was on the wayside sitting and begging, ఆయన త్రోవ పక్కల కూర్చొని అడుక్కుంటున్నప్పుడు, for whom did Jesus went to that place? ఎవరి కొరకు ఆ స్థలం యొద్దకు యేసు ప్రభువు వెళ్ళాడు? Because of this blind Bartimaeus. ఈ యొక్క గుడ్డివాడైన బర్తిమయ్య కొరకు ఆయన It is వెళ్ళాడు. the work of Jesus to seek and search the people who need him. ఆయన అవసరమై ఉన్న వారిని వెదకి రక్షించడానికే ఆయన పని అయి ఉన్నది. That is the love of God. అది దేవుని ప్రేమగా That ఉంది. is a work of God. అది దేవుని యొక్క It is కార్యంగా ఉంది. commissioned by the Father towards his Son. తండ్రి ద్వారా తన కుమారునికి అప్పగించబడిన పని ఇది. So my dear brother, నా ప్రియమైన my సహోదరుడా, dear sister, నా ప్రియమైన let సహోదరి, us turn back our past life. మన గత జీవితానికి మనం చూసుకుందాం. How dangerous, wretched, stinking sinner we are. ఎంత ఘోర దుర్మార్గమైన దౌర్భాగ్యమైన పాపములో మనం ఉన్నాం. Where our sin led us. మన పాపం ఎక్కడికి మనల్ని నడిపించింది? Our sin led us towards the sin, death. మరణం వైపుగా మన పాపము మనల్ని నడిపించింది. Romans chapter 7, రోమలు రాసిన పత్రిక 7వ అధ్యాయం verse 11. 11వ వచనం. Romans chapter 7, verse 11. రోమా 7:11. ఏలైనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. What the sin has been done in a man's life. మానవుని జీవితంలో పాపం ఏం చేసింది? It entered into the man's life అది మానవుని జీవితంలో ప్రవేశించి and controlled a man తనను నియంత్రణలోకి తీసుకొని and wanted to deceive. తనను మోసం చేయాలని We have చూసింది. been already deceived because of our sin. మన పాపమును బట్టి మనం ఇప్పటికే మోసపోయిన వారంగా ఉన్నాం. And it want to bring a death in our life. మన జీవితంలో అది మరణాన్ని తీసుకొని రావాలని The word of చూసింది. God says in Romans chapter 7, verse 11, sin deceives a man and kills a person. రోమా 7:11 వచనములో మనం చూస్తాం కదా, పాపము మోసం చేసి అది చంపేస్తుంది మానవుని. So we already deceived by the sin, deceived by the Satan. మనం ఇదివరకే పాపం ద్వారా సాతాను ద్వారా మోసగించబడ్డాం. And then the second step is death. రెండవ అడుగు ఏంటంటే మరణం. ఇంకా that second step, the Lord Jesus never allowed the thing to be done in your life and my life. అయితే ఆ రెండవ అడుగైన మరణము యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో నా జీవితంలో అనుమతించలేదు. We are very near the edge of the death. మనం మరణముకి ఎంతో సమీపంగా ఉన్నాం.
very one step we have been kept forward, we had been nearly have been died because of our sin. మన పాపం బట్టి మనం ఒక్క అడుగు ముందుకేస్తే మనం మరణించి చనిపోయే వారంగా ఉంటాం. Today we had been in the place of graveyard. మనం ఈ దినాన ఒక సమాధి స్థలంలో ఉండేవారము. And many grass has been grown up today. గడ్డి మొలిచేది మన మీద. But loving God, the loving Jesus never allowed that to be done in our life. ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అది మన జీవితంలో అనుమతించలేదు. The last minute, the last moment, చివరి క్షణాన ఆ చివరి నిమిషము before the one step forward, ఇంకొక అడుగు ముందు వేయడానికంటే ముందుగానే the loving Lord Jesus came into you because he has been chosen you before the foundation of the world. జగత్తు పునాది వేయబడక ముందు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఏర్పరచుకున్న కారణం చేత ఆయన నీ జీవితంలోనికి వచ్చినాడు. I don't want to lose my children. నా పిల్లల్ని నేను నష్టపోవాలని నేను కోరట్లేదు. Because my soul is on them. ఎందుకంటే నా ఆత్మ వారిలో ఉన్నది. I don't want to leave my children. నా పిల్లల్ని నేను విడిచిపెట్టాలని నాకు That's the ఇష్టం reason లేదు. Jesus came into this world to seek and search you and me when we are yet in sin. అంచేతనే మన పాపంలో ఉన్నప్పుడు సైతము ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. How the Lord Jesus went into this leper man. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క కుష్ఠరోగి యొద్దకు వెళ్ళాడు. He went over there. ఆయన అక్కడికి వెళ్ళాడు. He knelt and beseeched him. మోకాళ్ళుని యేసు ప్రభువుని అడిగినాడు, వేడుకున్నాడు. Jesus, యేసు ప్రభువా, if you ఒకవేళ నీకు if you will, నీకు ఇష్టమైతే, if you will, I never force you. నేను నిన్ను బలవంతం చేయను కానీ నీకు ఇష్టమైతే. I know that how much sin I have done. నాకు తెలుసు నేను ఎంత పాపం చేసినానో. That's the reason I had been thrown down in this place. అంచేత ఈ స్థలంలోనికి నన్ను పెట్టినారు. Now in this place, ఈ యొక్క స్థలంలో I am helpless. నేను నిస్సహాయుణ్ణి. No one could love me. ఎవరు కూడా నన్ను ప్రేమించలేదు. No one could take care about me. ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. No one could bring a glass of water into me. ఎవరు కూడా ఒక కప్పు గ్లాస్ నీళ్లు నాకు ఇవ్వడం లేదు. I am all alone. నేను ఒంటరిగా ఉన్నాను. I am all alone, master. నా యజమానుడా, నేను ఒంటరిగా ఉన్నాను ఇక్కడ. If you will, నీకు ఇష్టమైతే, if you are willing, నీకు ఇష్టమైతే, if you love me, నువ్వు నన్ను ప్రేమిస్తే, if you love me, నువ్వు నన్ను ప్రేమిస్తే, can you make me clean? నన్ను శుద్ధినిగా చేయగలవా? Can you make me clean? నన్ను శుద్ధినిగా చేయవా? What a wonderful prayer this man could pray unto the Lord Jesus. ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినాడు. Then the Lord Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, it is my will, it is my desire, it is my love, it is my concern, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇది నా ఇష్టమే, నా చిత్తమే, నేను నీడల పట్టింపు కలిగి ఉన్నానని చెప్పినాడు. Verse 41. 41 వచనం. Jesus moved with compassion, ఆయన కనికరపడి చెయ్యి చాపి put forth his hand, touched him and said unto him, I will be thou clean. చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. The first thing the Lord Jesus could do to this leper man is ఈ కుష్ఠరోగికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి సంగతి ఏంటంటే compassion, ఆయన కనికరపడినాడు, kindness, జాలి చూపించినాడు. love toward this man. ఈ కుష్ఠరోగి ఎడల ప్రేమను To చూపించినాడు. whom he has shown this compassion, love? ఎవరి ఎడల ఈ కనికరాన్ని ప్రేమను చూపించినాడు? The man who was been all alone. ఎవరైతే ఒంటరిగా ఉన్న వ్యక్తి, The man who never had any love by any other person. ఎవరి చేత ప్రేమించబడని వ్యక్తిని, That person, loving Lord Jesus, loved him. ఆ వ్యక్తిని ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినాడు. He showed the kindness to him. ఆయన ఎడల జాలిని చూపించినాడు. And he said, ఆయన అన్నాడు కదా, he moved with compassion and put his hand ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, and touched him వానిని ముట్టి and said, it is my will, be thou clean. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. We all are sitting over here. ఇక్కడ మనందరం కూర్చొని ఉన్నాం. It was not by our will we had been cleaned and washed our sin. మన పాపములు క్షమించబడడం, మనం శుద్ధంగా కావడం అనేది ఇది మన చిత్తం కాదు. It was God's will that you and I must be clean. నీవు నేను శుద్ధంగా కావాలనేది అది దేవుని చిత్తమై ఉంది. That is a God's love. అది దేవుని ప్రేమై It's a ఉన్నది. God's desire. అది దేవుని యొక్క కోరికై ఉన్నది. A sinful person, ఒక పాపాత్మైన వ్యక్తి, he had been changed his life. ఆయన జీవితం మార్చబడింది. And his life has been the life where he could worship God. దేవుణ్ణి ఆరాధించే జీవితంగా ఆ వ్యక్తిగా ఆయన మారినాడు. In verse 42. 42 వచనం. And as soon as he had spoken, immediately the leper departed from him and he was cleansed. వెంటనే కుష్ఠరోగం వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. You has been cleansed with this leper. ఆయన కుష్ఠరోగం నుంచి శుద్ధుడిగా How చేయబడ్డాడు. he has been cleansed? ఏ విధంగా శుద్ధుడిగా చేయబడ్డాడు? Because the loving Jesus loved him. ఎందుకంటే ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ప్రేమించినాడు. Someone has to be clean, come dirty to our place. ఎవరైనా మన దగ్గరికి మురికిగా వస్తే What we will do? మనం ఏం చేస్తాం? We never clean them. మనం వారిని ఏమి శుద్ధులుగా చేయం, కడగము. Especially ప్రత్యేకంగా small children. చిన్న పిల్లలు, Some girls along with your daughter, some other girls have been playing. నీ కుమార్తెతో పాటు ఇంకా చిన్న పిల్లలు వారు ఆడుకుంటున్నారు. And in that group, ఆ యొక్క గుంపులో and a small girl, ఆ చిన్న పాప her nose was leaking. ఆ ముక్కు కారుతా ఉంది.
As a mother, you have saw her. నువ్వు తల్లిగా నువ్వు చూసినావు, What you are going to do? నువ్వు ఏం చేయబోతున్నావు? Will you clean the nose of that girl? ఆ యొక్క పాప యొక్క ముక్కును నువ్వు కడుగుతావా, Tudustava. తుడుస్తావా? What you will say? ఏమంటావు నువ్వు? Rather cleaning that small girl. ఆ యొక్క పాప యొక్క ముక్కును తుడిచడానికంటే బదులుగా, Beta, go, your mommy is calling. ఆ బెట నువ్వు వెళ్ళు, మీ తల్లి పిలుస్తుంది. Mommy didn't call her. మీ మమ్మీ ఏం పిలవలేదు అక్కడ. Why she is sending her girl into the mother? ఎందుకు ఆ పాపను తన తల్లి వద్దకు పంపిస్తుంది? She couldn't clean. She want her mother to be clean. ఆమె తూడ్చలేదు కానీ కడగలేదు కానీ వాళ్ళ అమ్మ Go, తూడ్చాలని your కోరిక. mommy is calling you. వెళ్ళి మీ మమ్మీ పిలుస్తుంది నేను. And this girl will go and ask, Mommy, do you call me? ఈ పాప అంటుంది కదా, వెళ్ళి మమ్మీ నువ్వు నన్ను పిలిచినావా? No, I didn't call you. లేదు నేనేం పిలవలేదు. That auntie told me that you had called me. ఆంటీ చెప్పింది నువ్వు నన్ను పిలిచినావని. No, beta. లేదు బెట నేను పిలవలేదు. Mommy, that auntie don't want to clean your nose. That's the reason he has sent. ఆ ఆంటీ నీ ముక్కును తూడ్చాలని ఇష్టం లేదు, అందుకే ఆమె నేను ఇక్కడ పంపించింది. As a mother, how many girls you have cleaned the nose? తల్లిగా నువ్వు ఎంతమంది మీ కుమార్తెలను మీ యొక్క ముక్కును కుమార్తె కాదు, తుడుచున్నారు? కుమార్తెలు అందరుగా తుడుస్తారు, కుమార్తెలు కాదు. తల్లిగా ఎంతమంది వేరే పిల్లల ముక్కులను మీరు తుడిచారు? Know that any such experience in our life. మన జీవితంలో అటువంటి అనుభవం ఉండదు. Because the Lord Jesus done that thing. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ సంగతిని He మనకు never చేసినాడు. sent to any other person. వేరే వ్యక్తి దగ్గరికి మనల్ని He పంపించలేదు. himself cleaned. ఆయనే మనల్ని శుద్ధులుగా He చేసినాడు. cleaned our sin. ఆయన మన పాపములను క్షమించినాడు. Our dangerous sin he has cleaned by his precious blood. తన అమూల్యమైన రక్తం ద్వారా మన ప్రమాదకరమైన పాపాన్ని ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. My dear brother, నా ప్రియమైన సహోదరుడా, this morning, ఈ యొక్క ఉదయకాల is it సమయంలో not this Jesus? ఈ యేసు ప్రభువారు కాదా? Once you and I had been away from the Lord. నీవు నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువారి నుంచి దూరంగా ఉన్నాం. The word of God says దేవుని వాక్యం సెలవిస్తోంది. in Psalms కీర్తనలు 14, 14వ కీర్తన, Psalms 14, 14వ the కీర్తన, word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది. verse 3. 3వ వచనం, 14వ కీర్తన 3వ వచనము. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయి వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది. they gone aside and became a filthy. మనం దారి తొలగి మురికిగా అయిపోయినాం. So when we are away from God, మనం దేవుని నుంచి దూరంగా we వెళ్ళిపోయినప్పుడు become a filthy. మనము మురికి అపవిత్రులంగా అయిపోతాం. That means we become a sinful people. దాని అర్థం ఏంటంటే మనం పాపులంగా చేయబడతాం. In another way, if you could understand, we have been called as a leper. వేరే విధానంలో మనం అర్థం చేసుకోవాలంటే మనం కుష్ఠరోగులుగా మనం పిలువబడుతున్నాం. Dangerous leprosy disease of sin has been occurred in our life. పాపం అనే కుష్ఠరోగము అది ఎంతో ప్రమాదకరమైన రోగం మన జీవితంలో సోకింది. So in this situation, ఈ యొక్క ఈ పరిస్థితిలో we have been kept all alone. మనం ఒంటరిగా పెట్టబడినాం. In that all alone situation, మనం ఒంటరిగా ఉన్న ఆ పరిస్థితిలో neither our relation came and saved our life, మన బంధువులు వచ్చి వాళ్ళు మన జీవితాలు రక్షించలేదు. neither they showed the love towards us. వారు మడల వారి ప్రేమను చూపించలేదు. If you had been alone like that, ఒకవేళ ఆ విధంగానే ఒంటరిగా ఉండింటే what this generation people will say? ఈ తరం వారు ఏమనుకుంటారు, ఏమని చెప్తారు? ఏం పాపం చేసిండు అందుకే అలాగా అయిపోయాడు. ఏ పాపం చేసినాడు అందుకే అలాగా పెట్టినారు ఆయన. So the loving Lord never counted any such failures in our life. ప్రేమగల దేవుడు మన జీవితంలో అటువంటి పాపములు పతనాలను ఏ విధంగా లెక్కలోకి తీసుకోలేదు. He loved us when we were away. మనం ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన మనల్ని He came ప్రేమించినాడు. near to us. ఆయన మన సమీపానికి వచ్చినాడు. And he said, it is my compassion. ఆయన అన్నాడు కదా, నేను కనికరపడుతున్నానని. It is my love. ఆయన నా ప్రేమ అని అంటాడు. You must be clean. నువ్వు శుద్ధంగా కావాలి, అది So నా the loving చిత్తము. Lord Jesus, ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువారు he never ran away from us. మన నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోలేదు It కానీ is you and I have run away. నువ్వు నేను ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. What we have chosen? మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం? Chosen a filthiness. మురికిని మనం ఏర్పాటు చేసుకున్నాం. Chosen the sinfulness. పాపాన్ని మనం ఏర్పరచుకున్నాం. And we had been away from God. దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. When we are away from God, మనం దేవుని నుంచి దూరంగా then వెళ్ళిపోయినప్పుడు who could worship God? దేవుని ఎవరు ఆరాధించేది? Do you know why God created us? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించినాడో తెలుసా? There's a great purpose of God to create a human being. మానవుని సృష్టించే దాంట్లో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఉంది. Isaiah 47 verse 3 says, యెషయా 47:3, Isaiah 43 యెషయా 43 verse 7. 7వ వచనం. యెషయా 43 అధ్యాయము 7వ వచనము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. Why God created you and me?
నిన్ను నన్ను దేవుడు ఎందుకు The సృష్టించినాడు? word of God says as created for his glory. దేవుని వాక్యం సెలవిస్తోంది తన మహిమ నిమిత్తం మనల్ని సృష్టించినాడు. So you and I must glorify God, worship God, praise God. నీవు నేను దేవుని ఆరాధించాలా, దేవుని మహింపరచాలా, ఆయనను స్తుతించాలా. Rather doing this, we are run away from God and fall into the clutches of filthiness and sinfulness and separated from God. దీన్ని చేయడానికంటే బదులుగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి పాపం అనే కబంధ హస్తాల్లో మనం ఉంచి ఉండబడి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. When we are being separated, no one could love us, no one come near to us, no one had to show their love towards us. మనం దేవుని నుంచి దూరంగా ఎడబాటుగా ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని ఎడల జాలి చూపించలేదు, ప్రేమించలేదు. What the sin has done? పాపం ఏం చేసింది? Deceived us మనల్ని మోసం చేసింది, and made us to be killed. మనల్ని చంపడానికి తీసుకెళ్ళింది. And in that moment, ఆ యొక్క క్షణంలో Jesus intervened in our life. మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించినారు. Because you and I very useful unto him. నీవు నేను ఆయనకి ఎంతో ఉపయోగం కాబట్టి That's the reason he came to us. He has chosen us. అంచేత ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన మన ఎద్దకు వచ్చినాడు, He loved us. ఆయన మనల్ని ప్రేమించినాడు, He has showed the compassion towards you and me. నీడల నాడ తన కనికరాన్ని చూపించినాడు. That's what the God's love it speaks about. అదే దేవుని ప్రేమ మాట్లాడుతుంది. So he loved us unconditionally. ఎటువంటి షరతు లేకుండా బేషరతుగా ఆయన మనల్ని ప్రేమించినాడు. And secondly, రెండవదిగా so this leper man, ఈ యొక్క కుష్ఠరోగి, the word of God says, దేవుని వాక్యం his సెలవిస్తా life ఉంది, has been changed. ఆయన జీవితం మార్చబడింది. And he was no more in the isolated place. ఆయన ఎంత మాత్రం ఒంటరిగా ప్రత్యేకింపబడిన స్థలములో లేడు ఆయన. So he has been healed. ఆయన శుద్ధుడిగా అయినాడు. And he entered into the city again. ఆయన పట్టణంలోనికి ప్రవేశించినాడు. And he had been a fellowship. ఆయన సవాసం కలిగి ఉన్నాడు. In our life also, మన జీవితంలో కూడా couple of days back, కొన్ని దినాల క్రితం we have been outside of the camp because of the sin. మనం పాపమును బట్టి పాలెం వెలుపల మనం We ఉంచబడినాం. were near unto the death. మనం మరణముకు సమీపంగా ఉన్నాం. Jesus came to rescue you and me. యేసుక్రీస్తు ప్రభువు నన్ను రక్షించడానికి ఆయన వచ్చినాడు. And he has healed our sinful disease. మన పాప రోగాన్ని ఆయన స్వస్థపరిచినాడు. And what this leper had been done? ఈ యొక్క కుష్ఠరోగి ఏం He చేయబడింది? had been glorified God. కుష్ఠరోగి దేవుని He మహింపరుస్తున్నాడు, worshipped ఆయన God. దేవుని ఆరాధిస్తున్నాడు. Lord, once I was far away from him, ప్రభువా నేను ఒకప్పుడైతే నీ యొద్ద నుంచి దూరంగా ఉన్నాను, now you have made nearer unto you. ఇప్పుడు నీవు నన్ను నీకు సమీపంగా చేసుకున్నావు. Your love is great. నీ ప్రేమ ఎంతో గొప్పది, Your love is unchangeable. నీ ప్రేమ మార్పు లేనిది. This man had fallen straight on the feet of the Lord and worshipped him. నిజంగా ఈ మనుషుడు మా యేసు ప్రభువారి పాదాల దగ్గర సాగిలపడి ఆయన This ఆరాధించినాడు. man could say the work of the Lord is great. ఈ మనుషుడు చెప్పగలడు యెహోవా క్రియలు అవి గొప్పవని. My dear brother, నా ప్రియమైన సహోదరుడా, my dear sister, నా ప్రియమైన సహోదరి, this work may be done in your life and my life. ఈ పని ఈ కార్యం నీ జీవితంలో నా జీవితంలో కూడా జరగబడి ఉంది. Can you say this work which God has done in your life is great? నీ జీవితంలో దేవుడు చేసిన పని ఇది గొప్పదని నువ్వు చెప్పగలవా? Then you must worship the Lord. దేవుని ఇప్పుడు ఆరాధించాలా. Secondly, రెండవదిగా Psalms 111 verse 3. కీర్తన 111:3 His work is honorable and glorious. ఆయన కార్యము మహిమ ప్రభావం గలది. Firstly, we have seen about the God's work is great. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము దేవుని యొక్క పని క్రియలు అవి గొప్పవి. Secondly, రెండవదిగా here we could see the work is honorable. ఆయన కార్యం మహిమ ప్రభావం గలది. So how it will be honorable? ఏ విధంగా అది ప్రభావం గలది? John chapter 4. యోహాను సువార్త 4వ అధ్యాయం. Here it's a very familiar portion. ఇక్కడ మనకు పరిచయమైన వాక్య భాగం చదువుకుంటాం. Here we could see a woman, very sinful woman. ఒక పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తాం. A sinful woman who had been rejected by all the people in that village where she stays. ఆమె నివసిస్తున్న గ్రామంలో ప్రతి ఒక్కరి ద్వారా ఆమె విసర్జింపబడిన ఆ యొక్క స్త్రీగా మనం చూస్తాం. Nobody could love this woman. ఎవరు కూడా ఈ స్త్రీని ప్రేమించలేదు. Nobody could talk into this woman. ఎవరు కూడా ఈ స్త్రీతో మాట్లాడలేదు. And this woman also been isolated. ఈ స్త్రీ కూడా ఎడబాటుగా ఉంది, ప్రత్యేకింపబడింది. ఎందుకంటే because of the sinfulness, ఆమెలో ఉన్న పాపమును బట్టి nobody could speak. She would be stayed in that city, but no one will speak to her. ఆమె గ్రామంలో ఉంది కానీ ఎవరు కూడా ఆమెతో మాట్లాడడం లేదు. No one could come near to this woman. ఎవరు కూడా ఆ స్త్రీ దగ్గరికి రావడం లేదు. Because she was isolated because of the sin. ఎందుకంటే పాపం బట్టి ఆమె ప్రత్యేకించబడింది. But this woman, అయితే ఈ స్త్రీ, she used to go into the Jacob's well in the late night. ఆ యొక్క రాత్రి కాల సమయంలో యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. And she would go all alone that nobody could see this woman. ఎవరు కూడా చూడకుండా ఉండేదానికి ఆమె ఒంటరిగా వెళ్ళింది. Why she went all alone? ఎందుకు ఆమె ఒంటరిగా వెళ్ళింది? Because she's a sinful woman. ఎందుకంటే ఆమె పాపాత్మురాలైన స్త్రీ. Why she was an isolated woman? ఆమె ఎందుకు ఒంటరిగా ప్రత్యేకించబడింది? Because everybody know this is a sinful woman. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈమె పాపాత్మురాలైన
పాపాత్మురాలైన స్త్రీ అని. All are rejected this woman. ప్రతి ఒక్కరు కూడా ఆమె నిరాకరించినారు. Nobody could speak to this woman. ఎవరు కూడా ఈమెతో మాట్లాడలేదు. But only one person అయితే ఒక వ్యక్తి who could came into the Jacob's well. యాకోబు బావి దగ్గరికి రాగలిగినాడు. That person loved this woman. ఆ వ్యక్తి ఈ యొక్క స్త్రీని Is ప్రేమించినాడు. it not the love of this person toward the sinful woman is true? ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీడలా ఆయన చూపించిన ప్రేమ గొప్పది కాదా? How much this woman has been squeezed off every day in her life. ఈ ఆమె జీవితంలో ఈ స్త్రీ ఆమె ఎంతగా మదనపడి బాధపడి ఉండవచ్చు. Are nobody is speaking to me, nobody is talking to me. ఎవరు కూడా నాతో మాట్లాడలేదు, నా దగ్గరికి రావడం లేదని. So this woman also been so much been problem, trouble, in pain in her life. ఈ యొక్క స్త్రీ కూడా తన జీవితంలో ఎంతో సమస్య గుండా, బాధ గుండా, నొప్పి గుండా వెళ్తుంది. This is the woman in other type, in other way she was been isolated. ఇంకొక విధానంలో ఈ యొక్క స్త్రీ ప్రత్యేకించబడి ఒంటరిగా పెట్టబడింది. But Jesus came into that place of the Jacob well. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గరికి వచ్చినాడు. So this woman ఈ స్త్రీ could be interact with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడింది. Her life has been changed. ఆమె జీవితం మార్చబడింది. And the Lord Jesus could reveal all the truth about this woman. ఈ యొక్క స్త్రీ గురించిన మర్మములన్నీ కూడా, సత్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరిచినాడు. And this woman could understand this person is not an ordinary person. ఈ స్త్రీ అర్థం చేసుకోగలిగింది కదా, ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదని. And what she could receive in her life when she can interact with the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషించినప్పుడు ఆమె జీవితంలో ఆమె ఏం పొందుకుంది? Verse 10. 10వ వచనం. John chapter 4 verse 10. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. She could receive the living water from the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద నుంచి జీవజలాన్ని ఆమె పొందుకుంది. Secondly, రెండవదిగా in verse 14. 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పెను. Secondly, రెండవదిగా she could receive an everlasting life. ఆమె నిత్య జీవాన్ని ఆమె జీవితంలో పొందుకుంది. All these days she never had the spiritual things in her life. ఈ దినాలన్నిట్లో కూడా ఆమె జీవితంలో ఈ ఆత్మీయమైన సంగతులు లేవు ఆమెకు. She always worried about the sinful things in her life. ఆమె జీవితంలో పాపకరమైన సంగతుల గురించి ఆలోచిస్తుండింది. When Lord Jesus intervened in her life, యేసుక్రీస్తు ప్రభువారు ఆమె జీవితంలోనికి her ప్రవేశించినప్పుడు life had been changed. ఆమె జీవితం మార్చబడింది. She could receive the living water. జీవ జలాన్ని ఆమె And పొందుకోగలిగింది. she could receive the everlasting life. నిత్య జీవాన్ని ఆమె What a పొందుకోగలిగింది. great God he is, who could give a living water and everlasting life. జీవ జలాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. If we consider about this woman in our life, ఈ స్త్రీ గురించి మన జీవితంతో పోల్చుకున్నప్పుడు our life is more dangerous than the Samaritan woman. ఈ యొక్క సమరయ స్త్రీ కంటే కూడా మన జీవితం ఎంతో ప్రమాదకరమైన స్థితిలో We have ఉండింది. been like this isolated thing because of our sin. మన పాపమును బట్టి మనం ఒంటరిగా ప్రత్యేకించబడిన వారంగా ఉన్నాం. Nobody could love and nobody could care about our life. ఎవరు కూడా మన జీవితాన్ని ప్రేమించి పట్టించుకునే వారు ఎవరు లేరు. They all had thrown us away. మనల్ని అందరూ కూడా మనల్ని బయటికి పారవేసినారు. Because of a sin they had thrown us away. మన పాపమును బట్టి మనల్ని బయటికి త్రోలివేసినారు. But there is a one person అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, who could love unconditionally. బేషరతుగా ఎటువంటి షరతు లేకుండా నిన్ను ప్రేమించగలిగినాడు. And that love, ఆ ప్రేమ, what it made, ఆ ప్రేమ ఏంటి? Jeremiah, ఇర్మియా గ్రంథము. what that love has made. ఆ ప్రేమ మనకి ఏం చేసింది? Jeremiah chapter 31 ఇర్మియా 31వ అధ్యాయము verse 3. 3వ వచనం. Jeremiah chapter 31 verse 3. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. Here the word of God says, ఇక్కడ దేవుని వాక్యం I have సెలవిస్తోంది, loved thee with an everlasting love, therefore with a love kindness I have drawn thee. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. So drawn thee nearer unto God means we are away from God. దేవునికి సమీపంగా చేసుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే దేవునికి మనం దూరంగా ఉన్నాం. The sin made us to away from God. పాపము దేవుని నుంచి దూరంగా పెట్టింది. But Jesus love toward this woman, అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమరయ స్త్రీ ఎడల తన ప్రేమను drawn చూపించినాడు. nearer unto him. తన యొద్దకు ఆకర్షించుకున్నాడు, తన దగ్గరకు ఆకర్షించుకున్నాడు. Because she was a sinful woman, Lord Jesus loved this woman. పాపాత్మురైన స్త్రీ కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనను In ప్రేమించినాడు. this world, ఈ లోకంలో, the sinful woman will be rejected in this world. ఈ లోకంలో పాపాత్మురైన స్త్రీని అందరూ కూడా నిరాకరిస్తారు. They will
talk ill about this woman. ఈ యొక్క స్త్రీ గురించి చెడుగా మాట్లాడతారు. That's what happened in the life of Mary, the mother of Jesus. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయిన మరియ జీవితంలో కూడా అదే జరిగింది. Nobody could give a small place to Mary. ఎవరు కూడా కొద్ది స్థలం ఆమెకి ఇవ్వలేదు. She was been asking, please give me a little place. ఒక కొంచెం స్థలం ఇవ్వండి అని ఆమె అడుగుతూ వేడుకుంటూ వచ్చింది. Nobody could give a little place for her. ఎవరు కూడా తనకు కొద్ది స్థలం కూడా ఇవ్వలేదు. Why? ఎందుకని? Why? ఎందుకని? Without a man she has been conceived. Oh wow, this woman is going to bear a child. మానవుడు లేకుండా ఆమె గర్భం ధరించింది. ఏ విధంగా ఈమె బిడ్డకు జన్మనిస్తుందని అనుకున్నారు. This woman became a sorrowful woman because of Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఆయన యొక్క కారణం చేత ఈమె ఎంతో దుఃఖక్రాంతురాలుగా అయింది. Jesus became a man of sorrow. This mother has become a woman of sorrow. యేసుక్రీస్తు ప్రభువారు వ్యసనాక్రాంతుడుగా అయినాడు. ఈ యొక్క స్త్రీ కూడా మరియ కూడా వ్యసనాక్రాంతురాలుగా అయింది. Oh, this Samaritan woman, ఈ యొక్క సమరయ స్త్రీ may be facing that sorrow in her life. ఆమె జీవితంలో ఈ దుఃఖాన్ని అనుభవిస్తుందేమో. Nobody could love me. ఎవరు కూడా ఆయనను ప్రేమిస్తలేరు. Nobody could draw nearer unto them. నా దగ్గరికి ఎవరు కూడా రావడం లేదు. What is my life? నా జీవితం ఏంటి? Today ఈ దినాన the man think about their life and they're taking a nasty step in this world. ఈ దినాన మానవుడి జీవితం గురించి ఆలోచించి ఎంతో త్వరితమైన తీర్మానం చేసుకుంటున్నాడు. What is my life? Why I want to survive with this life? నేను ఈ జీవితం ఏంటి? ఈ జీవితంలో నేను ఎందుకు జీవించాలి అని అనుకుంటున్నాడు. Young brothers, young sisters, many people are dying because they think about the life is vanished, ruined their life. యవన సహోదరులు అనేక మంది వాళ్ళ జీవితం నాశనం అయిపోయిందని వారు అర్థం చేసుకుంటున్నారు. This woman couldn't take that nasty step in her life, even though she is a sinful woman. ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అయినప్పటికీ కూడా తన జీవితంలో ఇటువంటి త్వరితమైన తీర్మానం చేసుకోలేదు. She came into that well. ఆమె ఆ యొక్క బావి దగ్గరకు వచ్చింది. She knows that Jesus is going to come over there. ఆమెకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వస్తారని. No, she doesn't know. ఆమెకు తెలియదు. But Jesus knows this woman will come over there. యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఈ స్త్రీ అక్కడికి వస్తుందని. Why Jesus came? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు Why వచ్చినారు? Jesus came into this world? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినారు? He can search the sinner. పాపిని వెదకి రక్షించడానికి. Jesus came into the Jacob's well because of this sinful woman. ఈ పాపాత్ములైన స్త్రీని బట్టి యాకోబు బావి దగ్గరికి యేసు ప్రభువారు వచ్చినారు. He could meet this woman. ఈ యొక్క స్త్రీని He could కలుసుకోగలిగాడు. interact with this woman. ఈ స్త్రీతో సంభాషించగలిగాడు. The love of Jesus drawn this woman nearer unto Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఈ స్త్రీని తన యొద్దకు ఆకర్షించుకుంది. That's the reason she could say, అందుచేత ఆమె చెప్పగలిగింది, I could receive the living water through this person. ఈ వ్యక్తి నుంచి నేను జీవ జలాన్ని పొందుకోగలిగినాను. This person is not an ordinary person. I could receive an everlasting through him. ఈ నిత్య జీవాన్ని ఈ వ్యక్తి నుంచి పొందుకున్నాను. ఈయన సామాన్యమైన వాడు కాదని చెప్పగలిగింది. He's not an ordinary man. ఈయన సామాన్యమైన మనుషుడు కాదు. Then who is? ఎవరు ఈయన? Verse 25. 25వ వచనం. 4:25. John 4:25. యోహాను 4:25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. చాలండి. The word of God says, దేవుని వాక్యం she సెలవిస్తోంది. now could understand. ఆమె ఇప్పుడు గ్రహించగలిగింది. He's not an ordinary person. ఈయన సామాన్యమైన వ్యక్తి He's a కాదని. Messiah. ఈయన మెస్సయాని. He's a Messiah. ఈయన మెస్సయాని. Verse 29. 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. This woman, ఈ యొక్క when స్త్రీ her life has been changed, ఆమె జీవితం when మార్చబడినప్పుడు, Jesus could change other life, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని మార్చినప్పుడు, and that love which has drawn nearer unto Jesus, యేసు ప్రభువారి యొద్దకు సమీపంగా ఆకర్షించిన ఆ ప్రేమ, this woman, ఈ స్త్రీ what she has done, ఆమె ఏం చేసింది? she ran into that village ఆ గ్రామంలోనికి పరిగెత్తి వెళ్ళింది. and put that pot ఆ యొక్క కుండను అక్కడ విడిచిపెట్టి and said, ఆమె చెప్పింది కదా, you all had been away from me మీరందరూ కూడా నన్ను దూరంగా పెట్టినారు because of my sin, నా పాపమును బట్టి. but I will show you one person. అయితే నేను మీకు ఒక వ్యక్తిని He చూపిస్తాను. loved me. ఆయన నన్ను ప్రేమించినాడు. Rather you must love me. మీరు నన్ను ప్రేమించాలి వాస్తవానికి. never loved me. అయితే మీరు నన్ను ఎప్పుడు ప్రేమించలేదు. There is a one person who was sitting in the Jacob's well. యాకోబు బావి దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. He loved me. ఆయన నన్ను He told ప్రేమించినాడు. everything about me. నేను చేసినవన్నీ కూడా నాతో He's చెప్పినాడు. not an ordinary person. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. He's a Messiah. ఆయన మెస్సయ. He's a Christ. ఆయన క్రీస్తు. He's a prophet. ఆయన ప్రవక్త. Come and see him. వచ్చి చూడు అని చెప్పింది. She went over to the village and brought all the people. గ్రామంలోనికి వెళ్ళి గ్రామంలో ఉన్న వారందరినీ కూడా తీసుకొని రాగలిగింది. Come, see that person. రండి వచ్చి ఆ వ్యక్తిని See చూడండి. that person was sitting out there. అక్కడ కూర్చున్న వ్యక్తిని చూడండి. His love is great. ఆయన ప్రేమ గొప్పది. His love is unchangeable. ఆయన ప్రేమ మార్పు లేనిది. Who has changed my life? నా జీవితాన్ని మార్చిన ప్రేమ. Another
punishing me, నన్ను శిక్షించడానికి బదులుగా rather beating me, అయితే నన్ను కొట్టలేదు గాని he loved me నన్ను ప్రేమించినాడు. and he showed his love towards me. నా ఎడల తన ప్రేమను చూపించినాడు. He's not an ordinary person. ఆయన సామాన్యమైన వ్యక్తి He కాదు. never dealt towards my sin. నా పాపమును బట్టి నాతో ఆ యొక్క శిక్షను తీసుకురాలేదు. He never rewarded towards my iniquities. నా యొక్క అతిక్రమములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు. Even though he has an authority to punish me, నన్ను శిక్షించడానికి ఆయనకు అధికారం ఉన్నప్పటికీ but he never punished me. అయితే ఇప్పుడు నన్ను ఆయన శిక్షించలేదు. See this person. ఈ వ్యక్తిని చూడండి. He is a Messiah. ఆయన మెస్సయ్య, He is a Christ. ఆయన He క్రీస్తు, is a prophet. ఆయన ప్రవక్త. Come and see him. వచ్చి చూడి. What a wonderful honor this woman could bring to the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి ఈ స్త్రీ ఎంత గొప్ప ఘనతను తీసుకొచ్చి Let us చూడండి. come to Psalms 111, కీర్తన 111 verse 3. 3వ వచనం. His work is honorable and glorious. ఆయన కార్యం మహిమ ప్రభావం కలిగింది. So this woman, ఈ యొక్క స్త్రీ, is it not bring honor unto the Lord? ఈ స్త్రీ దేవుని ఘనతను తీసుకురాలేదా? So in this morning, ఈ ఉదయకాల సమయంలో dear brother, ప్రియమైన సహోదరుడా, dear sister, ప్రియమైన సహోదరి, when we compare our life into this sinful woman, ఈ యొక్క పాపాత్మురైన స్త్రీతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు we are more dangerous than this woman. ఈ స్త్రీ కంటే కూడా మనం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం. The loving Lord, ప్రేమగల He దేవుడు never left you and me. నిన్న నేను ఎప్పుడు He విడిచిపెట్టలేదు కానీ came to the place where you and I are. నీవు నేను ఉన్న యొక్క స్థలం దగ్గరికైనా వచ్చినాడు. He saved our life. మన జీవితాన్ని ఆయన రక్షించినాడు. This woman ఈ యొక్క స్త్రీ had brought a great change in her life. తన జీవితంలో గొప్ప మార్పును చూసింది. That's the reason she could say he is a Messiah, he is a prophet, he is a Christ. అంచేత ఆమె చెప్పగలిగింది కదా, ఈయన క్రీస్తు, ఈయన మెస్సయ్య, ఈయన ప్రవక్తని. Honor the Lord Jesus before all the people. ప్రజలందరి ఎడల యేసుక్రీస్తు ప్రభువారిని గణపరిచింది. In this morning, ఈ యొక్క ఉదయకాల you have సమయంలో come to the house of God. దేవుని మందిరానికి వచ్చినావు. Will you honor this Jesus who has changed your life? You showed the love towards you. నీ ఎడల చూపించిన ఈ యొక్క ప్రేమ, నీ జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు గణపరుస్తావా? In this morning, ఈ ఉదయకాల will you సమయంలో honor this the Lord Jesus who brought a great change in your life? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి ఈ గొప్ప మార్పును తీసుకొచ్చినాడు, ఆయన నువ్వు గణపరచగలవా? Thirdly, మూడవదిగా చూస్తాం. Psalms 111, కీర్తన 111 verse 4. 4వ వచనం. కీర్తన 111 4. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. Chalan. Thirdly, మూడవదిగా we could say that we have made his wonderful works to be remembered. అయితే ఆయన జ్ఞాపకార్థ సూచనగా ఆయన So నియమించినాడు. beloved, thirdly we could see we must remember his work which he has done in our life. మన జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్న సంగతిని మనం చూస్తాం. So wonderful work he could do in our life. మన జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినాడు. So when we are going to remember, ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం? every moment, every time we remember. ప్రతి క్షణం, ప్రతి సమయం కూడా మనం జ్ఞాపకం When పెట్టుకుంటాం. the worship will come, ఎప్పుడు ఆరాధన అనేది వస్తుంది? when you remember your past life, నీ యొక్క గత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు then only the worship will come. అప్పుడు మాత్రమే ఆరాధన వస్తుంది. From where it will come? ఎక్కడి నుంచి ఆరాధన It will వస్తుంది? come from your heart. నీ హృదయంలో నుంచి రావాలా? Where you have been, what you have been in your past life and what you are today. నువ్వు గత జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఎక్కడున్నావు, ఈ దినాన నువ్వు ఎక్కడున్నావు, ఏమై ఉన్నావని. We remember our past work, life. Then you could understand about the meaning of your worship. గత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ఆరాధన అంటే అర్థమవుతుంది. Fourthly, 4వదిగా చూస్తాం. verse 6. 6వ వచనం. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. Psalm 111, verse 6. He has shown his people the power of his work. ఆయన తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. Fourthly, the power of his work. 4వది చూస్తాం, ఆయన క్రియల యొక్క మహత్యమును. We have seen about the work, a great work. గొప్ప పనిని గురించి మనం చూస్తూ వచ్చినాం. He had done the great work about this leper man. ఈ కుష్ఠరోగిల గొప్ప కార్యాన్ని ఆయన చేయడం చూసినాం. Secondly, we have seen about the work of honorable. రెండవదిగా మనం చూస్తున్నాం ఆయన కార్యం మహిమ ప్రభావం కలిగిందని. How the Samaritan woman honored the Lord. ఏ విధంగా సమరయ స్త్రీ ప్రభును గణపరిచిందో. Thirdly, we have seen about the wondrous work to be remembered. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం So పెట్టుకోవాలని. what work he has done in your life and my life to remember him? నీ జీవితంలో, నా జీవితంలో ఆయనను జ్ఞాపకం పెట్టుకునే విధంగా ఆయన ఏం పని చేసినాడు? In verse 6, 6వ వచనంలో he has shown his people the power of his work. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. What work you and I must remember now? ఈ దినాన ఇప్పుడు నీవు నేను ఏం పనిని జ్ఞాపకం పెట్టుకోవాలా? To remember his work. ఆయన పనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా? The verse 6 says, he has shown his people the power of his work. 6వ వచనం సెలవిస్తుంది, తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. So what is the power of work? తన క్రియల మహాత్యం అంటే ఏంటి? In Psalm chapter 40, కీర్తన 40 వచనం 45 చూస్తాం కదా. verse 2. 2వ వచనం. Psalm chapter 40, verse 2. కీర్తన 42. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను,
నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. We have seen about where the leper man is. ఇక్కడ కుష్ఠరోగి ఎక్కడున్నాడో మనం చూస్తూ We have వచ్చినాం. seen about the Samaritan woman, how she was. సమరయ స్త్రీ ఆమె ఏ విధంగా ఉండిందో అది కూడా చూస్తూ And వచ్చినాం. thirdly, we have seen about the power of work. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం తన క్రియల యొక్క మహాత్యమును గురించి. This power of work, to whom he has done? ఈ క్రియల యొక్క మహాత్యం ఆయన ఎవరికి చేసినాడు? He has done to you and me. ఆయన నీడల నాయడల In చేసినాడు. Psalm chapter 40 verse 2, 40వ కీర్తన 2వ వచనంలో where చూస్తాం our కదా, life was. మన జీవితం ఎక్కడ ఉండింది? Please read. నాశనకరమైన గుంటలో నుండి The word of God says, దేవుని వాక్యం సెలవిస్తా we ఉంది, were in a horrible pit of the clay. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో మనం ఉన్నాం. That is was your life and my life. నీ జీవితం నా జీవితం ఆ విధంగా ఉండింది. In past life we are in a horrible pit of the sinful clay. మన గత జీవితంలో కూడా పాపం అనే జిగటగల దొంగ ఊబిలో మనం ఉన్నాం. When we fall into the sin, మనం పాపములో పడిపోయినప్పుడు, that is fallen into the clay, మనం ఆ ఊబిలో పడిపోయినాము, and we couldn't come out. మనం బయటికి రాలేని పరిస్థితి అది. That's the reason. అందుచేతనే Many will tell like this, చాలా మంది ఈ విధంగా అంటారు కదా, brother, please pray for me, I couldn't come out from that sin. సహోదరుడా ఈ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. పడింది ఈజీయే, పడింది అయితే సులువే, కానీ బయటికి బయటికి రావడానికి nobody can possible. ఎవరు కూడా నిన్ను బయటికి తీసుకొని You రాలేరు. also could be not possible. Many young brothers and young sisters so possessed with a mobile. Can you possible to come out from your mobile? నీవు కూడా ఆ యొక్క పాపంలో నుంచి బయటికి రాలేవు. చాలా మంది ఏమైనా సహోదరులు మొబైల్ ద్వారా పట్టబడినారు, దాని నుంచి మీరు బయటికి రాగలరా? No, రాలేరు. I think many 31st night you have been prayed, confess to God, Lord, this year I will never touch the mobile, I will touch only Bible. చాలా సార్లు 31వ డిసెంబర్ రాత్రి కాలంలో మీరు ప్రార్థన చేసి ఉంటారు, ప్రభు నేను ఇప్పటి నుంచి తీర్మానం చేసి ఉంటారు, నేను మొబైల్ ముట్టను, కేవలం ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతానని. That is highly impossible to come out. అయితే దాని నుంచి బయటికి రావడం అది అసాధ్యం. So sin is like that. పాపం ఆ విధంగా ఉండింది. Falling into the sin very easy, to come out is very difficult. పాపంలో పడిపోవడం సులువైంది కానీ బయటికి రావడం అది ఎంతో కష్టతరమైంది. You and I, నేను కూడా have been fallen in that clay of sin. ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో, పాపం అనే ఆ యొక్క ఊబిలో మనం We పడిపోయినాం. couldn't come out from the dangerous sin. ప్రమాదకరమైన పాపముల నుంచి బయటికి రాలేని పరిస్థితి. But the word of God says, దేవుని వాక్యం సెలవిస్తుంది, who could lift us from the horrible pit of the sin? ఈ యొక్క పాపం అనే దొంగ ఊబిలో నుంచి ఎవరు మనల్ని The పైకి man లేవగలరు? who could have the supernatural power. ఏ వ్యక్తికైతే అతీతమైన శక్తి ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే He could lift us. ఆయన్నే మనల్ని పైకి You and I లేవనెత్తగలడు. have been horrible pit of the sin. పాపం అనే ఆ యొక్క దొంగ నాశకరణమైన దొంగ ఊబిలో మనం ఉండినాం. And when you have been sinking into the sin, ఈ యొక్క పాపములో మనం మునిగిపోతున్నప్పుడు, one day that sinking sin going to kill you and me. ఆ ఒక దినాన మునిగిపోతున్న ఆ పాపము మనల్ని నశింపజేయాలని, చంపాలని Peter చూసింది. also said, Jesus, save me. అంచేతనే పేతురు కూడా అన్నాడు కదా, ప్రభువా నన్ను రక్షించని. And Jesus stretched his hand and lifted his hand, holded his hand and lifted him up. యేసు ప్రభువారు చేయి చాపి తన చేతిని పట్టుకొని పైకి లేవనెత్తినాడు. Beloved, ప్రియమైన you వారలారా, and I also in that horrible pit of this sin. నేను కూడా పాపం అనే ఆ యొక్క నాశకరమైన జిగట దొంగ ఊబిలో మనం When ఉన్నాం. you have been crying, మనం మొరపెడుతున్నప్పుడు nobody could understand what for we are crying. మనం దేని కొరకు మనం మొరపెడుతున్నామో ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. Like a sheep we have been crying, గొర్రెల వలె మనము మొరపెడుతున్నాము, but no one could hear. ఎవరు కూడా వినలేదు. Then who could understand the cry of the sheep? ఈ యొక్క గొర్రె యొక్క మొరని ఎవరు అర్థం చేసుకోగలిగినారు? ఎవరు అర్థం చేసుకుంటారండి? ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక్క గొర్రె ఏడుస్తుందంటే, కేక పడుతుందంటే ఎవరు అర్థం చేసుకుంటారు దానికి? గొర్రె ఏడుస్తుంది, కేక పెడుతుంది అంటే ఎవరు అర్థం చేసుకోగలరు? కాపరి. No man can understand the cry of this woman. ఈ ఎవరు కూడా ఈ యొక్క స్త్రీ యొక్క మొరను, ఆమె ఏడుపును అర్థం చేసుకోలేదు. Nobody can understand the cry of that man. ఆ యొక్క మనుషుని యొక్క మొరను ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. Only a good shepherd. కేవలం మంచి కాపరి మాత్రమే. The Lord Jesus became a good shepherd for you and me. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా అయినాడు. When you and I are in the horrible mighty clay, నేను కూడా ఆ యొక్క దొంగ ఊబిలో మనం ఉన్నప్పుడు, He stretched His hand towards you and me. నీడల నాయడల తన చేతిని చాచినాడు. How our hands are? మన చేతులు ఏ విధంగా ఉన్నాయి? Sinful hands, dirty hands. మురికి చేతులు, పాపంతో నిండిన చేతులు. But this holy hand, అయితే ఈ పరిశుద్ధమైన హస్తములు it never ignored to touch you. నిన్ను తాకడానికి ఏమాత్రం వెనకాడలేదు. In this world, నీ లోకంలో many icon people
పెద్దవారు If they want to meet your cinema star or celebrities. సెలబ్రిటీస్ ఒకవేళ వాళ్ళని కలుసుకోవాలనుకుంటే Oh, many people throng, they will be baggage over there, they want to touch them like that. బ్యారేజ్ ఉంటుంది, వారిని తాకాలని కరచలం హ్యాండ్ షేక్ ఇస్తాం మనము. ఇస్తేనే పోతే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇస్తేనే పోతా అంటే వాళ్ళు ఏం They will never చెప్తారో touch తెలుసా? your hand. వారిని చేతినే ముట్టరు. From there they will join like this hand, they will go. వారు దూరం నుంచే చేతులు జోడించి ఆ విధంగా పెట్టి వెళ్ళిపోతారు. If you and I, నువ్వు నేను if you had been in that sinful sin, పాపాత్మల ఆయన యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు stretching our hand, Lord, save my life. మన చేతిని ఎత్తి ప్రభువా నన్ను రక్షించమని అడిగినప్పుడు Jesus also said like this and went away and crossed you. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేతులు జోడించి నిన్ను తాకకుండా ఆ విధంగా నిన్ను దాటిపోయింటే What had been? నీకేమై ఉండేది? We never received the forgiveness of sin, we never received the salvation. మనం ఎప్పుడు కూడా రక్షణ పొంది ఉండేవారం కాదు, పాప క్షమాపణను పొంది ఉండేవారం కాదు. He came, Son of God, he came near to you. He touched his hand and lifted you up from the horrible clay of sin. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ యొద్దకు వచ్చి నీ చేతిని తాకి నిన్ను ముట్టి నిన్ను పైకి లేవనెత్తి ఆ యొక్క పాపకరమైన ఆ యొక్క దొంగ ఊబిలో నుండి నిన్ను లేవనెత్తినాడు. His hand has been shortened to catch you, hold you and lift you up. నిన్ను పట్టుకొని లేవనెత్తడానికి ఆయన చేయి కుర్చకాలేదు. He man in this world, ఈ లోకంలో మనుషుడు, a man cannot touch the man. ఒక మనుషుని తాకలేడు. But God, the holy God has touched your hand and my hand when we are in the sinful life of the clay. అయితే ఈ పాపకరమైన జీవితంలో మనమున్నప్పుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన నీ చేతిని నా చేతిని పట్టుకొని ఆయన లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. And what he has done? ఆ తర్వాత ఏం He has చేసినాడు? lifted it from the horrible pit of the sin and made you to stand upon the rock that is Jesus, that is a stable. పాపకరమైన ఆ యొక్క దొంగ ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువారైన బండ మీద నిలబెట్టినాడు. And that is a stable. అది ఎంతో స్థిరమైన బండ. What a wonderful love of this Jesus towards you and me. నీడల నాయడల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎంత అద్భుతమైన ప్రేమను చూడండి. His hands were not shortened. ఆయన చేతులు కురచగాలేదు. The word of God says, దేవుని వాక్యం forever he was stretching his hand towards you and me. ఆయన ఎప్పుడు కూడా నీడల నాయడల తన చేతులు చాచి ఉంచున్నాడు. Till your sinful hand touches the holy hand, he was been stretching for you and me. నీ పాపాత్మకరమైన చేతులు ఆయన పరిశుద్ధమైన చేతులు తాకేంత వరకు కూడా ఆయన తన చేతులు చాచి ఉన్నాడు. What a wonderful love it is. ఎంత అద్భుతమైన ప్రేమ ఇది. Why he must touch your hand? ఎందుకు ఆయన నీ చేతులను తాకవలసి వచ్చింది? Why he must stretch his hand? ఆయన ఎందుకు తన చేతిని చాపవలసి ఉంది? Why he want to be always till you reach your hand, he was been over there. నువ్వు ఆయన యొద్దకు వచ్చేంత వరకు కూడా ఆయన ఎందుకు అక్కడే ఉండి తన చేతిని చాపవలసి వచ్చింది? Because 1 Corinthians, ఎందుకంటే 1 కొరింథీ chapter 1, మొదటి అధ్యాయము verse 10. 10వ వచనం. 1 Corinthians chapter 1 verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ Why he వచనం. was been stretching all the time till he reach your hand to him. నిన్ను పట్టుకునేంత వరకు కూడా ఆయన ఎల్లప్పుడూ తన చేతిని ఎందుకు చాచి ఉంచినాడు? 1 Corinthians chapter 1 verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. చదువు. 2 Corinthians chapter 1 verse 10. 2 కొరింథీ మొదటి అధ్యాయము క్షమించండి 10వ వచనం. Yeah. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును. చాలండి. He want to deliver us from this great death. ఈ గొప్ప మరణం నుంచి మనల్ని తప్పించాలని ఆయన కోరుతున్నాడు. That's the reason he was going on stretching his hand towards you. అందుచేత ఆయన నీడల తన చేతిని చాచి ఉన్నాడు. Secondly, రెండవదిగా why he was been stretching all the time his hand towards us. ఎల్లప్పుడు కూడా తన చేతిని మన ఎడల ఎందుకు చాచి ఉంచినాడంటే 1 Thessalonians మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక chapter 1 మొదటి అధ్యాయం verse 10. 10వ వచనం. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న. He want to deliver us from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పించాలనుకుంటున్నాడు. That's the reason he was stretching his hand till we could, you and I, touch his hand. నేను ఆయన చేతిని తాకేంత వరకు కూడా ఆయన తన చేతిని చాచి ఉన్నాడు. God's wrath is very dangerous, nobody can stand. ఎవరు కూడా దేవుని ఉగ్రతను తట్టుకోలేరు, నిలబడలేరు. Isaiah chapter 13 verse 13 says, యెషయా 13:13 సెలవిస్తుంది కదా, in the God's wrath he never spared the heaven and the earth. దేవుని ఉగ్రతలో ఆయన ఆకాశాన్ని భూమిని కూడా విడిచిపెట్టలేదు. That's a dangerous thing of the wrath of God is. అది దేవుని యొక్క ఉగ్రతని గురించి ప్రమాదకరమైన పరిస్థితి. Why he was stretching all the time? ఎల్లప్పుడు కూడా తన చేతిని ఎందుకు ఆ విధంగా చాచి ఉన్నాడు? Cannot withstand the wrath of God. That's the reason he was stretching his hand towards you and నేను దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి ఆయన తన చేతిని చాచి ఉన్నాడు. How long?
ఎంతకాలము? Till we could reach his hand. ఆయన చేతిని మనం తాకేంత వరకు, ఆయన దగ్గరికి వచ్చేంత వరకు. Why he was touching his hand? ఎందుకైనా తన చేతిని చాచి ఉన్నాడు? Galatians chapter 1 కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 13. 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం, delivered us from the eternal darkness. అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించినాడు. This is what the love of Jesus towards you and me. నీడల నాడల ఇదే దేవుని ప్రేమగా Why ఉంది. he could stretch his hand when we are in the horrible sin. ఆ యొక్క పాపకరమైన జిగటగల దొంగ ఊబిలో మనం ఉన్నప్పుడు ఆయన ఎందుకు తన చేతిని చాచినాడు? Number 1, మొట్టమొదటిది, we may not face the great death. ఆ గొప్ప మరణమును మనం ఎదుర్కోకుండా. Secondly, we రెండవదిగా, must be delivered from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడడానికి. Thirdly, మూడవదిగా we చూస్తాం, must delivered from the darkness. ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనం విడిపించడానికి. That's a reason. అందుచేతనే Psalm 111 కీర్తన 111 verse 9. 9వ వచనం. He sent the redemption to you and me. కీర్తనలు 111:9, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు. He gave this wonderful redemption, salvation unto you and me. ఈ యొక్క అద్భుతమైన విమోచనము, రక్షణను నీకు నాకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. Redemption and salvation reached to unto you and me. ఏ విధంగా ఈ రక్షణ నీకు నాకు అది అందజేయబడింది? He paid the great price on the cross of Calvary. కలవరి శిలువలో గొప్ప క్రయాన్ని ఆయన చెల్లించిన వాడుగా ఉన్నాడు. You and I may receive this wonderful threefold of deliverance. ఈ నీవు నేను కూడా ఈ మూడంతల విడుదలను మనం పొందేదానికి, Delivered from the death, మరణం నుంచి విడిపించబడడానికి, delivered from the wrath of God, దేవుని ఉగ్రత నుంచి విడిపించబడడానికి, delivered from the darkness, ఆ యొక్క అంధకారంలో నుంచి and విడిపించబడడానికి, receive this wonderful redemption in our life. ఈ యొక్క మన జీవితంలో అద్భుతమైన విమోచనమును మనం పొందుకోవడానికి. The one who received this redemption, ఎవరైతే ఈ విమోచనాన్ని పొందుకుంటారో what they will do? ఏం చేస్తారు వాళ్ళు? Psalm 111 verse 1. కీర్తన 111:1 యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. They must worship the Lord. ఏ విధంగా ప్రభువును వారు ఆరాధించాలా? Pure heart. పవిత్రమైన హృదయంతో. Pure heart they will worship God. పవిత్రమైన హృదయంతో వారు ప్రభువును ఆరాధిస్తారు. For all the people. యథార్థ సమాజంలో ప్రజలందరి ఎడల Our worship must be very pure. మన ఆరాధన ఎంతో యథార్థంగా ఉండాలి. How it will be pure? ఏ విధంగా యథార్థంగా ఉంటుంది? When you allow the word of God to enter in your heart, దేవుని వాక్యం నీలో ప్రవేశించడానికి అనుమతించినప్పుడు, then comes a pure word, a pure worship. అప్పుడు యథార్థమైన మాటలు, యథార్థమైన ఆరాధన నీలో నుండి వస్తుంది. When you never allow the word of God to go enter into your heart, దేవుని వాక్యం నీలో ప్రవేశించడానికి అనుమతించినప్పుడు, the lips coated, sugar coated words will come and worship the Lord. ఆ పెదవుల నుంచి వచ్చే ఆరాధన మాత్రమే వస్తుంది. That worship the Lord will never accept. అటువంటి ఆరాధన దేవుడు ఎప్పుడు అంగీకరించడు. People in this world, ఈ లోకంలో ఉన్న ప్రజలు, they worship the idols. వారు విగ్రహాలను ఆరాధిస్తారు. They will take the coconut and will go. వారు కొబ్బరి బొండాన్ని తీసుకొని వెళ్తారు. Not koppar bondam sir. కొబ్బరి. So they take this coconut. ఈ కొబ్బరిని వారు తీసుకొని వెళ్తారు. And what they will do? వారు ఏం చేస్తారు? They go and break that before that image. ఆ యొక్క విగ్రహం ఎదుట దాన్ని విరగొడతారు, పడగొడతారు. ఎందుకని? ఏమన్నా మాకేం తెలుసు, వాళ్ళు చేస్తున్నారు మాకేం తెలుసు అంటారా? వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు There's a తెలియదు. great meaning impact in that. అందులో అక్కడ గొప్ప అర్థం ఉంది. But these people doesn't know. అయితే ఈ ప్రజలకు అది తెలియదు. What is that speaks about is? అది ఏం దాని గురించి మాట్లాడుతుంది? So for our spiritual lesson I am telling. మన ఆత్మీయమైన అర్థం కొరకు నేను చెప్తున్నాను. So they take this coconut. ఈ యొక్క కొబ్బరిని వారు తీసుకొని Because వెళ్తారు. this coconut is a very pure water. ఈ యొక్క కొబ్బరి నీళ్లు అవి ఎంతో It పవిత్రమైనవిగా is not ఉంటాయి. polluted. అవి ఏమి కలుషితం కాలేదు. It is so holy, nobody has seen it. ఆ నీళ్ళని ఎవరు కూడా చూడలేదు. అవి పవిత్రమైన నీళ్లు. So I'll break my heart before you and bring this pure word worship to you. నా హృదయాన్ని నీ ఎదుట పగలగొట్టి నా హృదయంలో నుంచి పవిత్రమైన మాటల్ని, యథార్థమైన ఆరాధన నేను తీసుకొని వస్తాను. But these people doesn't know, they go and break that. అయితే వీరికి అర్థం తెలియదు కానీ ఆ విధంగా చేస్తారు అంతే. But today, అయితే ఈ దినాన you and I, నీవు నేను, if God has said to bring a coconut, ఒకవేళ దేవుడు ఒకవేళ కొబ్బరిని తీసుకొని రమ్మని కోరినట్లయితే, you also be brought it. నువ్వు నేను కూడా తీసుకొచ్చి ఉండేవాళ్ళం. But God never asked that coconut. అయితే దేవుడు అదేం అడగలేదు కానీ, Sometime it may be spoiled. అది ఎప్పుడో ఒక విధంగా అది నాశనం చేయబడుతుంది. Sometimes coconut may be spoiled when we take. అది మనం ఒకవేళ కొబ్బరిని తీసుకెళ్ళినప్పుడు అది నాశనం చేయబడుతుంది. ఒక్కొక్కసారి పుచ్చిపోంది కొబ్బరి వస్తుంది. అది ఒక్కొక్కసారి పుచ్చిపోయిన కొబ్బరి కూడా రావచ్చు. But this heart, అయితే ఈ హృదయము, it's created by God. అయితే దేవుని చేత సృష్టింపబడిన ఈ హృదయము,
మన హృదయము heart, our worship must come. మన హృదయంలో నుంచి ఆరాధన రావాలా. Our heart must be broken at the feet of the Lord. మన హృదయం యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గర అది విరగొట్టబడాలా. How this coconut has been broken, our heart must be broken through the word of God. ఏ విధంగా అయితే కొబ్బరి పగలగొట్టబడుతుందో మన హృదయం కూడా దేవుని వాక్యం ద్వారా పగలగొట్టబడాలా. Then comes a true worship. అప్పుడు నిజమైన యథార్థమైన ఆరాధన వస్తుంది. And that worship అప్పుడు ఆరాధన for the Lord Jesus is a good fragrance. యేసుక్రీస్తు ప్రభువారికి పరిమళ సువాసనంగా తీసుకొని How రాబడుతుంది. fragrance it will be? పరిమళ సువాసనం ఏ విధంగా ఉంటుంది? So when you after worship over, ఆరాధన అయిపోయిన తర్వాత you cross many houses. మనము చాలా ఇల్లు దాటుకొని వెళ్ళిపోతాం. What will be there today? ఈ దినాన ఏముంటుంది? Special curry in their houses. స్పెషల్ కర్రీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. That smell will be very good, no? ఆ వాసన బాగుంటుంది కదా. So what will do? మనం ఏం చేస్తాం? Like that we inhale that smell and we'll go home. ఆ వాసనను పీల్చుకుంటూ ఆ విధంగా వెళ్తాం. Is there anyone have a good smell is coming, chicken fry smell is coming, close your nose and go? చికెన్ ఫ్రై వాసన వస్తుందంటే ఎవరైనా ముక్కు మంచి మూసుకొని వాసన పోతారా? వస్తున్నప్పుడు ముక్కు మూసుకొని వెళ్తామా? ముక్కు మూసుకొని పోయే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? No one. ఎవరు లేరు. Everyone will enjoy that smell and inhale that smell and go. అబ్బా ఏం వాసన అండి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాసన అనుభవిస్తూ మంచిగా సువాసన పీల్చుకుంటూ మంచి వాసన అని చెప్పుకుంటూ వెళ్తారు. That's what the Lord Jesus want in this morning. Your worship must be like that. And Lord Jesus will inhale your worship and say, my child has worshipped and satisfied my heart. అదే సంగతి యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాల సమయంలో నీ నుంచి నా నుంచి కోరుతున్నాడు. మన ఆరాధన కూడా పరిమళ సువాసనంగా ఆయన వద్దకు వెళ్ళాలా. ఆయన చెప్పగలగాల, నా కుమారుడా నా కుమార్తె నీ ఆరాధన ద్వారా నేను తృప్తిపరచబడినాను అని చెప్పగలగాల. Don't satisfy man with your words. నీ మాటల చేత మానవుని తృప్తిపరచొద్దు. ఆ బ్రదర్ ఏం ఆరాధన చేశారండి, ఆ సిస్టర్ ఏం ఆరాధన చేశారు, అదంతా I won't believe that. అవన్నీ నేను నమ్మను. But Lord Jesus must be satisfied by your worship. నీ ఆరాధన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సంతృప్తిపరచబడాలా. We have seen the good work, great work. గొప్ప పనుల గురించి మనం చూసినాం. We have seen honorable work. మహిమ ప్రభావం గల కార్యాల గురించి మనం చూసినాం. Power of the work. తన క్రియల యొక్క మహత్యం గురించి మనం చూసినాం. And we seen about the redemption. విమోచనం గురించి మనం చూసినాం. And that power of the work which is done in your life and my life is he has lifted us from the horrible pit of the sin. ఆ యొక్క పాపం అనే ఆ యొక్క దొంగ ఊబిలో నుంచి ఆయన నిన్ను నన్ను ఆయన పైకి లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. What you are going to give unto him in this morning? ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాం? Dear brother, ప్రియమైన సహోదరుడా, that leper man came and worshiped God. ఆ కుష్ఠరోగి వచ్చి దేవుణ్ణి ఆరాధించినాడు. And that sinful woman ఆ పాపాత్ములైన went స్త్రీ all the places of the village and called all the people and honored the Lord Jesus. గ్రామంలో ఉన్న వారందరి వద్దకు వెళ్ళి వారిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని గణపరిచింది. For you and me, అయితే నీకు నాకు he has done a powerful work. ఆయన శక్తివంతమైన కార్యాన్ని ఆయన చేసినాడు. What is that? అది ఏం కార్యము? You and I had been horrible pit of the dangerous sin of this earth. ఆ యొక్క పాపం అనే యొక్క దొంగ నాశనకరమైన ఊబి అనే నరకంలో మనం ఉండినాము. You and I couldn't come out from that. దాని నుంచి మనం బయటికి రాలేని పరిస్థితిగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు Till he reaches your hand, నీ చేతిని ఆయన తాకేంత వరకు he was been over there. ఆయన అక్కడనే వేచి ఉన్నాడు. When you reached you, he lifted you up from the horrible pit of the sin. ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు ఆ యొక్క పాపకరమైన దొంగ ఊబిలో నుంచి ఆయన లేపిన వాడుగా And made ఉన్నాడు. you to stand upon that rock that is Jesus. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బండ మీద ఆయన నిలిపినాడు. In that rock, ఆ బండలో you have been delivered from the death. నువ్వు మరణం నుంచి విడిపించబడినావు. In that rock, ఆ బండలో you have been delivered from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడినావు. In that rock, ఆ బండ మీద you have been delivered from the darkness. ఆ యొక్క అంధకారం నుంచి నువ్వు In విడిపించబడినావు. that rock, ఆ యొక్క బండ మీద you have received the redemption. నువ్వు విమోచనం నువ్వు పొందుకున్నావు. That redeemed people, ఆ యొక్క విమోచింపబడిన ప్రజలు దేవుని మందిరానికి వచ్చి they will worship the Lord దేవుని Jesus. ఆరాధిస్తారు. They will honor the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని గణపరుస్తారు. Glorify the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుస్తారు. Not by your sugar-coated lips. ఆ యొక్క కేవలం పెదవుల నుంచి వచ్చే మాటల ద్వారా కాదు, It must come from your heart. నీ హృదయంలో నుంచి రావాలా. How it will come? ఏ విధంగా వస్తుంది? The word of God enters your heart. దేవుని వాక్యము నీ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు It breaks your heart. నీ హృదయాన్ని పగలగొడుతుంది. Then comes the worship. అప్పుడు నిజమైన యథార్థమైన ఆరాధన Worship వస్తుంది. the Lord needs. అటువంటి ఆరాధన ప్రభువుకు అవసరమైంది. Where you had been, ఎక్కడున్నావు నువ్వు? one day you are being in an isolated place. ఒక దినాన నువ్వు అందరి నుంచి దూరంగా One ప్రత్యేకింపబడిన day you ఒంటరిగా have been ఉన్నావు. isolated like all the people of the world. ఈ యొక్క లోక ప్రజలందరి నుంచి కూడా దూరంగా ఒంటరిగా చేయబడినావు. Like a sinful woman. ఓ పాపాత్మురాలైన స్త్రీ వలె Lord kept you in the place where the King of Kings, the priesthood, the royal priesthood stay. In that place you and I are. నీవు నేను కూడా రాజుల రాజైన ప్రభువులకు ప్రభువైన ఆ యొక్క యాజక సమూహ గుంపులో ఆయన నిన్ను ఉంచినాడు. What do you brought in this morning for him to satisfy? ఆయనను తృప్తిపరచడానికి ఉదయకాల సమయంలో నువ్వేం తీసుకొని వచ్చినావు? Will you worship the Lord? ప్రభువును ఆరాధిస్తావా? We'll go to worship now. ఆరాధనలను ప్రవేశిస్తాం.